మరి ఈ వశీకరణలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? స్త్రీ పురుష వశీకరణములు, శత్రు వశీకరణములు, సభా వశీకరణములు, రాజ్య వశీకరణములు, జంతు జన దేవ రాక్షస త్రిలోక వశీకరణములు. స్త్రీ పురుష వశీకరణములు అంటే మాట వినని పురుషుని లొంగ తీసుకొని తన మాట వినేలా చేసేది, లేదా మాట వినని స్త్రీని తన అధీనముకు తెచ్చుకోవడానికి పురుషుడు చేసేది. భార్యాభర్తలు, ప్రేమికులు, పరాయి వాళ్ళు అవసరాన్ని బట్టి ఈ విద్యను ప్రయోగిస్తారు. శత్రు వశీకరణములు అంటే ప్రమాదకరమైన వ్యక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి శత్రుస్తంభన లేదా వశీకరణము చేస్తారు. సభా వశీకరణములు సమాజంలో ఎదుటి వ్యక్తులు మనం చెప్పేది విని మనకు అనుకూలంగా మారుతారు. వ్యతిరేక శక్తులు ఉంటే దీన్ని ఉపయోగిస్తారు, సభా వశీకరణము చేస్తారు. ఇక రాజ్య వశీకరణము, ఇది పూర్తిగా రాజ్యమును జయించడం కోసం ఆర్థికంగా, సామాజికంగా, చైతన్యముగా అన్ని రంగాల్లో రాణించుటకు, పేరు ప్రఖ్యాతులు రావడం కోసం చేస్తారు. ఈ వశీకరణతో ఒక రాజులాగా రాజ్యమును జయించవచ్చు. జంతు జన దేవ రాక్షస త్రిలోక వశీకరణము, ఇది చాలా కష్టముతో చేయనిది. ప్రకృతిలో ఉన్న జీవరాశులు మన వశంలోకి వస్తాయి. భూతములు కూడా తమకి అనుకూలంగా మారును. సాక్షాత్తు దైవమే కూడా మన ఆధీనంలోకి వస్తుంది. 3 లోకాలన్నీ వీరు చెప్పినట్లు ఉండును. ఇది పూర్తిగా ప్రాచీన తాంత్రిక విద్య. ఈ విద్యలు మంచి కోసమే చేయవలను, చెడుకు ఉపయోగించరాదు. ఇవి వశీకరణకు సంబంధించిన విశేషాలు.